ఎల్ఎన్డి ప్రతినిధులపైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ పనులకు సంబంధించి సచివాలయంలో ఎల్ఎన్డి ప్రతినిధులతో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. అంత పెద్ద ప్రాజెక్టులో నాసిరకంగా ఇంత నాణ్యత లేకుండా పనులు ఎలా చేశారని ఎల్ఎన్డి ప్రతినిధులపైన మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదో ఒక లెటర్ అధికారికి ఇచ్చి మా ప్రమేయం లేదని తప్పించుకోవాలనుకుంటే ఊరుకోబోమని హెచ్చరించారు. ప్రజాధనాన్ని వృధా చేసి ప్రాజెక్టు కూలిపోవడానికి కారణమైన ఎవరిని వదిలిపెట్టమన్నారు. మేడిగడ్డ ఘటనపైన పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అన్నారం సుందిల్ల బ్యారేజ్లను కట్టిన ఏజెన్సీలను కూడా పిలిచి మాట్లాడాలని, తప్పు చేసిన వారు తప్పించుకోవాలని చూస్తే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, చెప్పండి, ఎల్ఎన్టీ ప్రతినిధులపైన తెలంగాణ గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? రైట్ గురు, మనం చూసినట్లయితే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో అయితే మనకు చూడవచ్చు, ఇప్పటికే భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజ్ పనులకు సంబంధించి ఆ మేడిగడ్డ బ్యారేజ్ పనులను నిర్వహించినటువంటి ఎల్ఎన్డి సంస్థ ఏజెన్సీ ప్రతినిధులతో అయితే భేటీ కావడం జరిగింది. ఈ భేటీలో అయితే ఇక్కడ మనం చూడవచ్చు ఎల్ఎన్టీ గ్రూప్ డైరెక్టర్ ఎస్వి దేశాయ్ కూడా పాల్గొన్నాడు. దాంతో పాటు వారి ప్రతినిధులు కూడా పాల్గొన్న క్రమంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే మేడిగడ్డ బ్యారేజ్ పనుల నాణ్యత లోపం పట్ల అయితే ఆగ్రహం వ్యక్తం చేసినట్టు మనకు తెలుస్తా ఉంది. అంత పెద్ద ప్రాజెక్టులో నాసి రకం పనులు ఏ విధంగా చేస్తారని చెప్పి కూడా మంత్రి ఎల్ఎన్టీ ప్రతినిధులను నిలదీయడంతో పాటు అక్కడ చూడొచ్చు మనం ఏంటంటే ఏదో ఒక వాళ్ళు దాటవేసే ధోరణిలో ఉన్నారంటూ కూడా ఏదో ఒక లెటర్ ఇచ్చి దాటుకున్నాం అనేటువంటి పరిస్థితుల్లో ఎల్ఎన్టీ కంపెనీ ఉన్నదని చెప్పేసి కూడా ఆయన మండిపడుతూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రజాధనాన్ని వృధా చేయడంతో సంబంధించినటువంటి ఈ పథకం ప్రజాధనం పూర్తి స్థాయిలో మనం చూడవచ్చు. ఇప్పటికే 1,00,000 కోట్ల పైచిలకు కాళేశ్వరం ప్రాజెక్టు వెచ్చించిన నేపథ్యంలో బ్యారేజ్ నిర్మాణ పనులు కూడా పూర్తి స్థాయిలో మనం చూడవచ్చు ప్రభుత్వ ఆదాయాన్ని, ప్రజాధనాన్ని కూడా వృధా చేసే విధంగా అయితే వాళ్ళు ఇక్కడ పనులు నిర్వహించారని, నాణ్యతతో లోపం ఉందని చెప్పేసి అయితే మంత్రి ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఈ నాణ్యత లోపానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. ఎందుకంటే అవినీతికి పాల్పడడం లక్ష్యంగానే నాణ్యతతో కూడినటువంటి నాణ్యత లోపించిందని చెప్పేసి కూడా అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు పూర్తి స్థాయిలో సమగ్ర నివేదిక ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా మనం చూస్తే ప్రజాధనాన్ని వృధా చేసినటువంటి ప్రాజెక్టులు కూలిపోవడంతో పాటు ముఖ్యంగా దానికి అనుబంధంగా ఉన్నటువంటి అన్నారం చిందిల్లా ప్రాజెక్టులను కూడా పిలిచి మాట్లాడాలని, తప్పు చేసిన వారందరూ కూడా తప్పించుకోవాలని చూస్తే న్యాయపరంగా చట్టప్రకారంగా చర్యలు తప్పవని చెప్పేసి కూడా హెచ్చరించినటువంటి పరిస్థితులను మనం చూడవచ్చు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మొదటి నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరుగుతుందంటూ కాంగ్రెస్ పార్టీ కామెంట్స్ చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో అధికారంలోకి వచ్చిన అనంతరం మాత్రం అక్కడ మనం చూడవచ్చు మేడిగడ్డ బ్యారేజ్ అనేది సుమారుగా 3 నుంచి 4 పిల్లర్లు కూడా కుంగిపోవడం, సుదీర్ఘంగా 3 ఏళ్ల పాటు కూడా సేవలు అందించకుండానే కొన్ని వందల ఏళ్ల పాటు మనం చూడవచ్చు రాష్ట్రంలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ కానీ, కడెం ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడ కొంత రెవెన్యూ జనరేట్ చేయడంతో పాటు అదేవిధంగా ప్రాజెక్టు ద్వారా నీళ్లను కూడా ఇస్తూ రైతులకు ఆయకట్టు సాగుకైతే ఉపయోగపడుతున్న నేపథ్యంలో కేవలం 3 ఏళ్ల వ్యవధిలోనే ఈ విధంగా అయితే మనం చూడవచ్చు ఏదైతే అక్కడ కుంగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయో దీనిపైన అయితే పూర్తి స్థాయిలో ఈ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే వారిపైన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఎంతటి వ్యక్తులైనా కూడా ప్రజాధనాన్ని నిర్వీర్యం చేసే విధంగా ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి ఈ స్థాయిలో నిర్మాణం చేపట్టినట్లు క్రమంలో అయితే అక్కడ నాణ్యత లోపించడం పట్ల బాధ్యులైన ప్రతి ఒక్కరిపైన కూడా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. గురు అయితే రాంప్రసాద్, మరో పక్క చూసుకుంటే ఎన్నికల ముందు ఎల్ఎన్టీ సంస్థనే దాన్ని పూర్తి చేసే బాధ్యత మాదని చెప్పింది, కానీ ఇప్పుడు మాత్రం దానికి మాకు సంబంధం లేదని వాదిస్తుంది. దీనిపైన తెలంగాణ గవర్నమెంట్ ఏ విధంగా చర్యలు తీసుకోబోతుంది, అసలు ఏంటి పరిస్థితి? రైట్, మనం చూసినట్లయితే ఎల్ఎన్టీ సంస్థకు పూర్తి స్థాయిలో అప్పుడున్నటువంటి ప్రభుత్వం అయితే కాంట్రాక్ట్ తీసుకునే విధంలో కానీ, కాంట్రాక్ట్ అప్పజెప్పే సమయంలో కానీ కొన్ని అంశాలతో కూడినటువంటి ప్రణాళికలు రూపొందించిన నేపథ్యంలో అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి అయితే కొంత ఎల్ఎన్టీ సంస్థ మనం చూడవచ్చు ఉన్న అటువంటి అగ్రిమెంట్ ప్రకారం అయితే తిరిగి కూడా మాకు చేసేటువంటి అవసరం అయితే లేదు, దాన్ని పునర్నిర్వహించే విధంగా అయితే మేము కాంట్రాక్ట్ ను అక్కడ తీసుకోలేదు. ఈ క్రమంలో కొంత ఇబ్బంది జరిగినప్పుడు అయితే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో మరొక టెండర్ వేసి పనులను పూర్తి చేసేందుకైతే ఎల్ఎన్టీ సంస్థ ముందుకు వస్తుంది. అక్కడ జరిగినటువంటి వాళ్ళు పూర్తి స్థాయిలో తప్పు మాదేం లేదు, అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితుల ఆధారంగా జరిగినటువంటి తప్పిద తప్ప పూర్తి స్థాయిలో నాణ్యత లోపం లేదంటూ కొట్టుకోవడంతో పాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న హయాంలో అయితే తిరిగి దాన్ని చేపట్టాలని కనుక పూర్తి స్థాయిలో ఆదేశాలు ఇవ్వడంతో పాటు
దానికి సంబంధించినటువంటి ఖర్చును కూడా ఏదైతే 3-4 పిల్లర్లు కుంగిపోయినటువంటి పరిస్థితుల్లో దానికి సంబంధించి పూర్తిగా రీటెండర్ ప్రక్రియ మొదలుపెట్టినట్టయితే చేస్తామని చెప్పిన నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వంలో మాత్రం తమకు ఎలాంటి సంబంధం లేదు. దానికి సంబంధించి ఎల్ఎన్టీ సంస్థ అప్పుడున్నటువంటి గైడ్ లైన్స్ ప్రకారం, ఆదేశాల ప్రకారం ఇప్పుడు ఏదైతే టెండర్ ప్రక్రియ పూర్తయిందో ఆ టెండర్ ప్రకారం నిర్మాణం పూర్తి చేసి ఇచ్చిన అనంతరం జరిగినటువంటి పరిణామాలపైన దానికి పూర్తి స్థాయిలో మెయింటెనెన్స్ నిర్లక్ష్యం ఉండడం కారణంగానే అది కొంత ఇప్పుడు మనం చూడవచ్చు నాణ్యత లోపంతో పాటు అక్కడ మెయింటెనెన్స్ కూడా ఏ విధంగా లేకపోయిన క్రమంలోనే ఇలాంటి ఇబ్బంది వచ్చిందనేటువంటి కారణాలు ఉన్న నేపథ్యంలో చూడాలి ఏం జరుగుతుందని. ఎందుకంటే ఎల్ఎన్టీ అయితే మనం చూడవచ్చు తమకు ఎలాంటి మాకైతే ఇలాంటి అక్కడ ఆదేశాలు అయితే లేవు తిరిగి పునర్నిర్మించాలని. ఈ క్రమంలో ఎల్ఎన్టీ సంస్థ అయితే ఇప్పటికీ నిక్కచ్చిగా తేల్చిపడేస్తుంది, కొట్టిపడేస్తా ఉంది. ప్రభుత్వానికి సంబంధించి మాకు ఎలాంటి అక్కడ తిరిగి పనులు చేపట్టేటువంటి అధికారం లేదు, ఆ విధమైన ఆదేశాలు లేవని చెప్తున్న నేపథ్యంలో చూడాలి రానున్న రోజుల్లో దీనిపైన విచారణ ఏ విధంగా సాగుతా ఉంది, అదేవిధంగా ఎవరిని బాధ్యతలు చేయనున్నారు ఈ యొక్క అంశానికి సంబంధించి అనేది పూర్తి స్థాయిలో విచారణ అనంతరం మరింత సమాచారం అయితే మనకు తెలిసే అవకాశం ఉంది గురు. రైట్, థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.